ఏమంటివి ఎంత మాట. ఆచార్య దేవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనుడి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం. వారే రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తాళ ధ్వనులు అందిద్దామా సార్, ప్లీజ్. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కులలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయగు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగల యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో నా తండ్రిని, పితామహి అంబాలికతో నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. నేను కులము వ్యర్థవాదములకు తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి RRR శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తాళ ధ్వనులు అందిద్దాం. అభినందనలు సార్. తర్వాత మరొక ఏకపాత్రాభినయం మంత్రివర్యులు సిద్ధంగా ఉన్నారు. పల్నాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా శౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి